దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మనుషులను నమ్మి మోసపోయారా? ఎవరో ఏదో సహాయం చేస్తారని ఆశించి రైట్ టైంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారా? రకరకాల అవసరాలలో మీరున్నప్పుడు అనేక మందిని ఆశ్రయించి, బంధువులను ఆశ్రయించి, స్నేహితులను ఆశ్రయించి, రకరకాల మనుషులను ఆశ్రయించి వారి సహాయం పొందలేక విఫలమైపోయి బాధలోను, చింతలోను, వేదనలోనూ ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 118వ కీర్తన 8వ చరణము ద్వారా ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంటండి. మనము మనుషులపై ఆధారపడతాం, ఎందుకంటే మన చుట్టూ ఉన్నది మనుషులే కాబట్టి. మొట్టమొదటిగా మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పలానా వ్యక్తి మనకు సహాయం చేస్తాడు, ఆయన అందుబాటులో ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, హెల్పింగ్ నేచర్ కలిగినోడు, ఆయన అయితే రైట్ పర్సన్ అని మనం మనుషుల మీద దృష్టి పెట్టుకుంటాం. ప్రియులారా, ఒక్కోసారి ఆ మనుషుడు మనకు సహాయం చెయ్యకపోవచ్చు. ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలండి. మొట్టమొదటిగా మనకి ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా వ్యాధి బాధల్లో ఉన్నా మొదట మనము ప్రార్థన చేయాల్సింది దేవునికండి. దేవా, నా పరిస్థితి ఇది, నాకు అనారోగ్యంగా ఉన్నది, నాకు కుటుంబంలో ఈ అవసరం కావాలి, ఫలానది నాకు అవసరమై ఉన్నది అని మొదట మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆ తర్వాత దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఆయన మనకు సహాయం చేస్తాడండి. ఎవరో ఒకరిని పంపిస్తాడండి ఆయనే. అలా కాకుండా మొట్టమొదటే మనం మనుషుల మీద నమ్మకం పెట్టుకొని, మనుషుల్ని ఆశ్రయించి, మనుషుల్నే మన మైండ్లో పెట్టుకుంటే ఒక్కోసారి వాళ్ళ సహాయం మనకి అందకుండా ఇబ్బంది పడతాం. ప్రియులారా, మొట్టమొదటగానే మనము దేవునిపై నమ్మకం పెట్టుకొని, మొట్టమొదటే మన అవసరమును దేవునికి చెప్పి, మొదట మనకు ఏర్పడినటువంటి పరిస్థితులు దేవునికి విన్నవించి ఆయన ద్వారా మనము మేలు పొందుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్గా మనుషులను మన దగ్గరికే నడిపిస్తాడండి. మనం వెళ్ళవసరం లేదు. దేవుడే వారిని ప్రేరేపించి మన దగ్గరికే నడిపించి మన అవసరాన్ని తీర్చడానికి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మొదలుకొని మొట్టమొదటిగా మీరు యెహోవాను ఆశ్రయించండి, ఆయనను అడగండి. ఆయన మీకు అద్భుతకరమైన సహాయం చేసి మీ అవసరాలు తీరుస్తాడు, మీ వ్యాధి బాధల్లో స్వస్థపరుస్తాడు, అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.